హాయ్ గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కళ్యాణ్. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం వచ్చేసి కెనడా పార్లమెంట్ దగ్గరికి వచ్చినాము, పార్లమెంట్ టూర్కి. సో ఇదే అనమాట కెనడా పార్లమెంట్. డైలీ అన్ని గవర్నమెంట్కి సంబంధించిన డిస్కషన్స్ అన్నీ నడిచే ప్లేస్. సో లోపల టూర్ కూడా ఉండే, లైక్ పబ్లిక్ అన్నీ మనకి ఇక్కడ సేమ్ మన ఇండియాలో పార్లమెంట్లో జరిగిన సమావేశాలు అన్ని ఎట్లా నడుస్తాయో అన్నీ చూపించారు. బట్ లోపల కెమెరా అలౌ చేయలేదు. నేను కెమెరాతో షూట్ చేయొచ్చు అనుకున్నా. షూట్ చేస్తే కొంచెం కొత్తగా ఉంటుంది కదా చూసే వాళ్ళకి అని చెప్పి. బట్ వాళ్ళు ఏమన్నారంటే జస్ట్ ఫొటోస్ తీసుకోవచ్చు కానీ కెమెరా అలౌ చేయలేము అని చెప్పాను ఉండే. సో జస్ట్ కొన్ని ఫొటోస్ తీసుకున్నా. ఆ ఫొటోస్ నేను మోస్ట్లీ పోస్ట్ చేస్తా, వీడియోలో మధ్యలో యాడ్ చేస్తా. బట్ ఇదే అనమాట పార్లమెంట్ వచ్చేసి. సో జనాలు కూడా చాలామంది వచ్చారు, వీకెండ్ కదా చాలామంది వస్తారు ఆబ్వియస్లీ. బాగానే ఉండే లోపల. వీడియో తీసుకోనికి ఛాన్స్ ఇచ్చిన ఉంటే బాగుండేది ఇంకా, కానీ అంతే ఇంకా సెక్యూరిటీ రీజన్స్ వల్ల వాళ్ళు నన్ను అలౌ చేయలేదు. ఇక్కడ ఇక్కడ కొంతమంది యోగా చేస్తున్నారు. యోగా కాదు, సంథింగ్ ఏదో. Hi. Is it yoga? What is it for? What is it for? Okay. What is it for? This is actually to bring to the government some attention because there is a persecution of practitioners in Falun Dafa. Okay. There is a persecution since 1999, so it's 27, almost 27 years of persecution. Okay. And we want to bring this to the government to try to stop the persecution of practitioners in China. Okay. Okay. But I have no idea, but I can have one voucher I'll from give you you. a brochure, sure. Yeah, voucher. I can just read it. Thank you. You're very welcome. Thank you. సారీ, అది యోగా కాదు. వాళ్ళు దేని గురించో గవర్నమెంట్కి ఏదో అప్పీల్ చేద్దామని చెప్పి అడుగుతున్నారు. బట్ మనకు ఐడియా లేనప్పుడు దాంట్లో సైన్ చేయడం కూడా వర్త్ కాదు కదా, అసలు ఏమవుతుందో. బట్ యా, ఏదో వౌచర్ ఇచ్చిండు. సో ట్రూత్ఫుల్, కంపాషన్, టాలరెన్స్, ఏదోలే ప్రపంచంలో ఏదో మూల ఏదో ఒకటి అయితేనే ఉంటాయి. సాధారణ మనుషులు మనం ఏం చేస్తాం. కెమెరా పట్టుకొని చేయి గుంస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతికి కొంచెం రెస్ట్ ఇవ్వాలా. ముంగడ కొన్ని స్కల్ప్చర్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఇంకో వీడియో షూట్ చేస్తాం.
కెనడాలో వచ్చేసి ఇంగ్లీషే కాకుండా ఫ్రెంచ్ కూడా మెయిన్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ ప్లస్ ఫ్రెంచ్. నేను ఉండే ప్రావిన్స్లో ఫ్రెంచే మెయిన్గా, అక్కడెక్కడ ఇంగ్లీష్ మాట్లాడతారు. బట్ మాంట్రియల్ సిటీలో వచ్చేసి బైలింగ్వల్ ఉంటారు, ఇంగ్లీష్ ప్లస్ ఫ్రెంచ్. సో మీరు ఇక్కడ వింటున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో కొంతమంది ఫ్రెంచ్లో మాట్లాడుతుంటారు, కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. ఇట్స్ డిఫరెంట్. ఇక్కడ ఎవరో కళాకారుడు ఉన్నట్టున్నారు. ఇండియన్స్ ఇంతకుముందు పార్లమెంట్ టూర్లకి లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా వచ్చిండే నాతో పాటు. సో అదే అడుగుతున్నారు, ఒక్కడివే తిరుగుతున్నావా? యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను కళలు కూడా అనుకోలేదు, కెనడా వస్తాను కూడా అనుకోలేదు. బట్ యా, అది అయింది, ఇది అయింది. ఇద్దామంటే క్యాష్ లేవు దగ్గర. చాలు. సో ఇంతే, ఇంకా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాను నేను. ఒక నైట్ జైల్లో స్పెండ్ చేయబోతున్నా. ఇది ఒకప్పుడు జైలు 1972 వరకు. ఇప్పుడు వచ్చేసి ఒక హాస్టల్లా కన్వర్ట్ చేశారు. బట్ ఆ కన్స్ట్రక్షన్ మొత్తం రియల్ సెల్ ఫీల్ ఎట్లుంటుందో అది ఇంకా ఏం రెనోవేట్ చేసి చేంజ్ చేయలేదు. స్టిల్ అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లనే ఉంది. ఈరోజు నేను ఉండబోయే సెల్ వచ్చేసి 417 అండ్ హియర్ వి గో. ఇది ఒక నిజమైన సెల్. ఒకప్పుడు రియల్గా
ఏదో ఒక క్రైమ్ చేసిన వాళ్ళు స్పెండ్ చేసిన ప్లేస్ ఇది. ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చెక్ చేద్దామని చెప్పి ఒకసారి. జైలు ఉండడం అనేది కొంచెం యూనిక్ కదా, అది కూడా కెనడాలో. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ దాట్. అండ్ ఇవన్నీ సెల్ అండ్ యా ఇది కనుక చూసుకున్నట్టయితే ఈ ప్లేస్ వచ్చేసేసి ఇక్కడ మొత్తం సీల్ చేసి ఉంది. ఎందుకంటే ఎప్పుడన్నా జైల్లో నార్మల్గా ఫైట్స్ అవుతాయి కదా, కొట్లాడుకున్నప్పుడు పైనుంచి ఎవరిని తోసేయకుండా నూకేసి చేయకుండా అప్పట్లో సేఫ్టీ కోసం చేసిన ప్లేస్ ఇది. సేఫ్టీ కోసం చేసింది. అండ్ ఆ రియల్ ఫీల్ అట్లనే ఉండాలని చెప్పి అసలు ఏం చేంజెస్ చేయకుండా ఎట్లున్నదో అట్లా వదిలేసినారు. ఓన్లీ బెడ్లు పెట్టి డే స్పెండ్ చేయడానికి ఒక నైట్ అట్లా పెట్టినారు. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఐ విల్ షో యూ అరౌండ్. ఒక వీడియో కోసం ఈరోజు నైట్ ఇక్కడనే స్టే చేయబోతున్నాను నేను. వెనకాల వచ్చేసి రిసెప్షన్ అండ్ దిట్స్ ఎ కుకింగ్ ఏరియా. వెనకాల మనం ఎంటర్ అయింది ఇప్పుడు. ఇది హాస్టల్ కదా, కొంచెం గట్టిగా మాట్లాడలేకపోతున్నా ఎందుకంటే అందరికీ కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని. అండ్ ఒక 1 hour అయితే పడుకున్నాం. అంత ఎక్సైటింగ్ ఏం లేదు. మళ్ళీ పొద్దున్న లేచి 2 hours డ్రైవ్ చేయాలా, అందుకోసం అని చెప్పి ఇప్పుడే పోదామని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడే చెక్అవుట్ చేసి రూము మౌంట్రియల్కి వెళ్ళిపోయి వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలా. ఇవన్నీ మళ్ళీ మండే నుంచి ఆఫీస్. సో కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది ఇంటికి వెళ్తే. అందుకే ఈ వీడియో ఇంతవరకు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకో మంచి వీడియోలో మిమ్మల్ని కలుస్తాం. అంతవరకు